హాయ్ ఫ్రెండ్స్ 2025కు గాను రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కారాలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. విజ్ఞాన్ రత్న అవార్డు జయంత్ నార్లికర్, శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు దివ్యేందు దాస్. అయితే ఈ అవార్డులకు సంబంధించి మనం బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేసినట్లయితే రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ అనేది భారతదేశంలో సైన్స్ అవార్డులకు పెట్టబడిన కొత్త పేరు. ఇంతకుముందు విజ్ఞాన్ పురస్కారాల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైనది శాంతి స్వరూప్ భట్నాగర్ ప్రైజ్. 2023లో భారత ప్రభుత్వం సైన్స్ అవార్డులను పునర్వ్యవస్థీకరించి వాటికి రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ అనే పేరు పెట్టింది. ఈ పురస్కారాలు మొత్తం 4 కేటగిరీలుగా విభజించారు. ఒకటి విజ్ఞాన్ రత్న జీవితకాల సాధనలకు, విజ్ఞాన్ శ్రీ విశిష్టమైన కృషికి గాను, విజ్ఞాన యువ శాంతి స్వరూప్ భట్నాగర్ యువ శాస్త్రవేత్తల కోసం, విజ్ఞాన్ టీమ్‌గా కృషికి గాను ఇస్తారు. అయితే 2025 సంవత్సరానికి గాను విజ్ఞాన్ రత్న అవార్డులను కేంద్రం ప్రకటించింది. అందులో చూసుకున్నట్లయితే దేశ అత్యున్నత వైజ్ఞానిక పురస్కారమైన విజ్ఞాన్ రత్న అవార్డుకు సుప్రసిద్ధ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త జయంత్ నార్లికర్‌కు శనివారం ఎంపికయ్యారు. ఆయనకు మరణానంతరం ఈ అవార్డు లభించింది. విశ్వ ఆవిర్భావానికి సంబంధించిన బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని నార్లికర్ తోసిపుచ్చారు. విశ్వం యావత్తు ఒకే గడియలో పెను విస్ఫోటనంలో ఆవిర్భవించినట్లు బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం చెబుతుండగా, విశ్వం ఆద్యంతాలు లేనిదని నార్లికర్ ప్రతిపాదించారు. అనంతమైన ఈ విశ్వంలో పదార్థం నిరంతరం ఏర్పడుతూనే ఉందని ఆయన వాదన. బ్రిటిష్ ఖగోళవేత్త ఫ్రెడ్ హోయర్ ఇదే సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. విజ్ఞాన శాస్త్రంలో శిఖర స్థాయికి చేరిన నార్లికర్ 86 సంవత్సరాల వయసులో ఈ ఏడాది మే 20న మరణించారు. అయితే దివ్యేందు దాస్‌కు శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు కేంద్రం ప్రకటించింది. రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ కేంద్రం ప్రతిష్టాత్మకంగా శాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కారానికి కలకత్తాలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ రసాయన శాస్త్రాల విభాగ అసోసియేట్ ప్రొఫెసర్ దివ్యేందు దాస్ ఎంపికయ్యారు. శాస్త్ర సాంకేతిక రంగాలకు అందించిన సేవలకు ద్వారా ఆయన గుర్తింపు పొందారు. జీవం తరహా పదార్థాలను కృత్రిమంగా ఎలా తయారు చేయవచ్చనే మౌఖిక ప్రశ్నలకు ఆయన పరిశోధనలో సమాధానం లభిస్తుంది. జీవం మూలాలను రసాయన శాస్త్రం ఎలా ప్రకాశవంతం చేస్తుందనే దానిపై ఆయన పరిశోధనలు చేస్తుంది. 8 మందికి విజ్ఞాన్ శ్రీ అవార్డులను కేంద్ర ప్రభుత్వం 2025 గాను ప్రకటించింది. అయితే విజ్ఞాన్ టీమ్‌లో భాగంగా జమ్మూ కాశ్మీర్‌లో లావెండర్ మిషన్‌లో పాల్గొన్న సీఎస్ఐఆర్ సుగంధ్ మిషన్ బృందానికి అవార్డు లభించింది.